సనాతన ధర్మంలోని వైదిక ఆచారాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ శివుని పూజలో మాత్రం శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. అలాగే శంఖంతో శివుడికి నీటిని అర్పించరు. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. శివపురాణం ప్రకారం రాక్షసరాజు దంభుడు సంతానం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడుగుతాడు. దంభుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకున్నాడు. ఆ వరంతో దంభుడికి ఒక కుమారుడు జన్మించగా అతనికి శంఖచూడు అని పేరు పెట్టారు. శంఖచూడు చిన్ననాటి నుంచే బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని కోరాడు. శంఖచూడు దేవతల కంటే శక్తిమంతుడు కావాలని, దేవతలను ఓడించే శక్తి కావాలని తన కోరిక కోరాడు. బ్రహ్మ వరమిచ్చి అతనికి శ్రీకృష్ణ కవచాన్ని ఇచ్చాడు. దానిని ధరించడం ద్వారా శంఖచూడు 3 లోకాలను జయించాడు. ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడి వరం చూసుకుని 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని దురాగతాలతో విసిగిపోయిన దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. కాని శ్రీకృష్ణ కవచం, తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి కారణంగా శివుడు కూడా శంఖచూడుణ్ణి ఓడించలేకపోయాడు. దాంతో విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శంఖచూడు నుంచి శ్రీకృష్ణ కవచాన్ని మోసపూరితంగా దానంగా తీసుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా శంఖచూడి రూపాన్ని ధరించి శంఖచూడి భార్య తులసి పవిత్రతను విచ్ఛిన్నం చేశాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో శంఖచూడుణ్ణి చంపాడు. అతని ఎముకల నుంచి ఒక శంఖం బయటపడింది. స్వయంగా శివుడే శంఖచూడిని వధించిన కారణంగా శివుడి పూజలో శంఖం ఉండదు.